చేయాల్సింది ముందు ఒకటి ఉంది ఇంటర్వ్యూలో, భగవద్గీత మీద ప్రమాణం చేసి నేను అంతా నిజమే చెప్తాను. రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి అసలు వాళ్ళిద్దరూ ఏంటి, ఇది ఏంటంటే ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే రాజకీయ పరిణామాలు ఉంటాయి చూడండి. అవును, టర్నింగ్ పాయింట్స్, చైతన్యం, రాజకీయ చైతన్యం అంటారు కదా. 1000 ఏళ్ల రాజకీయ జీవితం ఒక మేకప్ ఆర్టిస్ట్ చెప్పుకుని నలిగిపోతుంది అనుకోలేదు. ఫ్రెండ్గా మాట చెప్పనా నాయుడు, యుద్ధం నీ ధర్మం. ఆల్మోస్ట్ లైక్ ప్రస్థానం లాగా డీల్ చేసిన సబ్జెక్ట్ మ్యాటర్. అంటే ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ని రెస్పెక్ట్ఫుల్గా ట్రీట్ చేస్తూ, ఎంపథెటిక్గా ట్రీట్ చేస్తూ. బట్ అక్కడే ట్రూ, రామారావు మేడ్ పాలిటిక్స్ టు ది యూటిలిటీ ఆఫ్ ది పబ్లిక్. సో ఆ ప్రపంచాన్ని ఒక ఇద్దరు యంగ్ ఆస్పైరింగ్ లీడర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూపించాలని. లైక్ ఐ వాంట్ టు సీ ద వరల్డ్ బిఫోర్ దోస్ కైండ్ ఆఫ్ టర్నింగ్ పాయింట్స్. మనం లెటెస్ట్ టాక్ ప్రాక్టికల్లీ అండి. రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఒకేసారి గారి హెలికాప్టర్ మిస్ అయిపోయినప్పుడు ఎక్కువ సార్లు క్యాంప్ ఆఫీస్కి వెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు. నా ఇంటెన్షన్ ఏంటంటే లక్ష్మీభారతి గారి క్యారెక్టర్ కూడా ఉందా ఇందులో? ఆవిడ షీఈస్ ది వన్ హూ హస్ కంప్లీట్లీ చేంజ్డ్ ది ఫేస్ ఆఫ్ ఆంధ్ర పాలిటిక్స్. ఏమండి ఇది నిజమా అబద్ధం అంటే? హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఈ డైరెక్టర్ సాధారణంగా ఇంటర్వ్యూలు గట్ట ఇవ్వడానికి చాలా మొహమాటం, బిడియం, ఏవో ఆయనకుండే రిజర్వేషన్స్ ఆయనకున్నాయి. దానివల్ల సాధారణంగా మీడియాకి దొరికే అవకాశం చాలా తక్కువ. అందుకని ఇప్పుడు ఆయనకి దొరక్క తప్పలేదు. ఎందుకంటే ఆయన చేస్తున్న త్వరలోనే మనందరి ముందుకి రాబోతున్న ఒక సంచలనాత్మకమైన వెబ్ సిరీస్కి సంబంధించి మరి ఆయన మీడియాకి ఆయన కంటెంట్ ఇవ్వక తప్పలేదు, ఆయనకి మీడియాని కలవక తప్పలేదు. ఆ సందర్భంగా ఈ గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆయన మమ్మల్ని కలవడం వల్ల ఈ ఇంటర్వ్యూని మీకు అందించగలుగుతున్నాను. వాచ్ అండ్ ఎంజాయ్. నమస్తే దేవకట్ట గారు. థ్యాంక్ యూ సో మచ్. నైస్ టు మీట్ యూ. నైస్. వెరీ ఒక మంచి ఎనర్జీ తోటి స్టార్ట్ చేశారు ఓవరాల్గా. బట్ ఒక చిన్న బౌన్స్ వేశారు నాకు. బట్ స్టిల్ నేను డక్ చేస్తాను. ఏంటంటే అవాయిడ్ చేయాలనే ఉద్దేశమే కాదండి, ఏదో ఒక టాపిక్ ఉండాలి కదా అని. అంటే నేను నా పని చేసుకుంటూ ఉంటాను జనరల్లీ. రిపబ్లిక్ అప్పుడు చేశాను ఇంటర్వ్యూస్ బాగా. అదేలేండి. బట్ ఇంటలెక్చువల్స్ తో ప్రాబ్లం ఏంటంటే అసలు ఇంటెలెక్చువల్ కాదండి. మేబీ మీ అపార్థంలో ఉన్నట్టున్నారు. నేను అపార్థంలో లేను, భ్రమలో అంతకన్నా లేదు. బట్ సర్టన్లీ ష్యూర్లీ యూర్ అన్ ఇంటలెక్చువల్ డైరెక్టర్. మీరు మీ సినిమాలన్నీ దే స్పీక్, దే షోకేస్ వాట్ ఎగ్జాక్ట్లీ యూ క్యారీ ఇన్ ది మైండ్ అన్నది. ఆ విషయంలో నేను కంప్లీట్గా ఈ ఇంటర్వ్యూని ఒక స్పెషల్ ఇంటర్వ్యూగా భావిస్తున్నాను. అయితే ఇప్పుడు మైసభ అని టైటిల్ పెట్టడానికి మీరు తీస్తున్న పొలిటికల్ డ్రామాకి సంబంధం ఏంటండి? పాలిటిక్స్ అనగానే మనకు ఒక ఎపిక్ గుర్తొస్తుంది కదండి, మహాభారతం. అవును. సో సమ్వేర్ అలా ఒక పొలిటికల్ క్యాన్వాస్లో ఉంది. అండ్ అగైన్ ఆల్మోస్ట్ లైక్ నేషనల్ పొలిటికల్ క్యాన్వాస్ ఉంది త్రూ అవుట్ ద స్టోరీ. మీరు చూస్తే ఈవెన్ దో చాలా గ్రౌండెడ్గా, రూటెడ్గా ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన, కాలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎదిగే ఒక ఇద్దరు ఎవెన్చువల్గా ఫ్రెండ్స్ అయ్యి, ఎవెన్చువల్గా ఒక పొలిటికల్ రైవల్స్గా అయ్యే ఇద్దరు ఫ్రెండ్స్ కథ చూస్తున్నప్పుడు వాళ్ళ పర్స్పెక్టివ్లో ఆ ప్రపంచం, ఈ పొలిటికల్ ప్రపంచం అంతా కూడా ఒక రకంగా ఒక మహాభారతం కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ లాగా కనిపించింది నాకు, క్యారెక్టరైజేషన్స్ కానీ ఇవన్నీ చూస్తుంటే. బట్ దట్ డజంట్ మీన్ మహాభారతం రెప్లికా అని కాదు. ఇది లైక్ ఎనీథింగ్ టు డూ విత్ పాలిటిక్స్ సమ్వేర్ అలా తెలియకుండా మన సబ్ కాన్షియస్లో మనకు ఒక చిన్న భారతం గుర్తొస్తుంది. అందువల్ల ఆ కనెక్ట్ ఉండాలి, ఆ ఎలిమెంట్ ఏదైనా అది మనం అందరం రిలేట్ చేసినట్టు నేటివ్గా ఉండాలి. మైసభ అనేది వెరీ తెలుగు నేటివ్ వర్డ్ లాగా అనిపించింది నాకు. సో దట్స్ వై వి వెంట్. అంటే మైసభ ఇన్ జనరల్ గా మైసభ ఒక మాయా సభ, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా కనిపించడం. అది మైసభ అంటే దానికి ఎక్కువ పేరు విశ్వకర్మ తయారు చేసింది. సో దాన్ని సిగ్నిఫికెన్స్ దీనికి ఎట్లా మ్యాచ్ చేశారు? ఇట్స్ నాట్ లైక్ డైరెక్ట్ రెలెవెన్స్ ఆర్ డైరెక్ట్ సిగ్నిఫికెన్స్ కాదండి. వెరీ చిన్న వేగ్ డిస్టెంట్ కనెక్ట్ కోసం పెట్టింది. అంటే పవర్, ఇల్యూషన్, ర్యాండమ్ త్రో అవే వర్డ్స్ లాగా ఒక మహాభారతంకి ఒక రీకాల్ వాల్యూ లాగా కనెక్ట్ చేసుకుంది. ఇమేజ్ వైజ్గా నా మైండ్లో ఉన్నది ఏంటంటే అసెంబ్లీ.
సో అక్కడ అబద్ధాలు జరుగుతాయి, నిజాలు జరుగుతాయి. దిస్ హోల్ ప్రాసెస్ ఆఫ్ రైట్ మన వర్క్ it can also be like seen as a bit of something that creates certain kind of illusion when things go wrong or go right or something like that. So vague again, the brush strokes లో మహాభారత కనెక్ట్ కావాలని ఒక చిన్న బ్రిడ్జ్ లాగా వాడుకుంటే తప్ప డైరెక్ట్గా రెలవెంట్గా ఉండే సీన్లో సీక్వెన్సెస్ ఇవేవి కథలు ఉండవండి. కానీ చాలా ఎస్టానిషింగ్గా మీ ఇప్పటి వరకు నేను ఎప్పుడు ఎక్కడ ఐ డిడ్ నాట్ కమ్ అక్రాస్ అండి, నేను నాకు తారసపడలేదు. మీ వెబ్ సిరీస్కి సంబంధించి కుర్రాళ్ళందరూ చాట్ జీపీటీలోకి వెళ్ళిపోయి చాట్ జీపీటీలో ఇదంతా ఏంటి, మైసబ్ ఏంటి, దేవకట్ట ఎట్లా, దీనికి దానికి రిలవెన్స్ ఏంటని కుర్రాళ్ళు విపరీతంగా చాట్ జీపీటీలోకి వెళ్ళిపోతున్నారు. యూఆర్ ది ఫస్ట్ పర్సన్ అంటే చాట్ జీపీటీ ఏం చెప్తుంది మైసబ్ గురించి అన్నీ చెప్పుకుంటూ వస్తుంది. వీళ్ళిద్దరి మధ్య, ఇద్దరు పొలిటికల్ లీడర్స్ మధ్య వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎలా ఉండేది, వాళ్ళ కెరీర్ ఎప్పుడు ప్రారంభమైంది, వాళ్ళ తర్వాత ఎట్లాగా రైవల్స్ గా మారారు, అవన్నీ చాట్ జీపీటీ చెప్తోంది. ఓకే, వీళ్ళు వచ్చేసి దాని మీద వీడియోలు చేసి యూట్యూబ్ లో పెడుతున్నారు. అంటే అది మీరు చూడలేదా? చూడలేదు. సో అది వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి చెప్తుందా లేకపోతే మహేసాబ కథ గురించి చెప్తుందా చాట్ జీపీటీ? నో, వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి అసలు వాళ్ళిద్దరూ ఏంటి, వాళ్ళ రిలేషన్షిప్ ఏంటి. ఇప్పుడు ఎందుకంటే ఈ జనరేషన్ కుర్రాళ్ళకి అప్పుడు ఏం జరిగింది తెలీదు. అవును, తెలీదు కదా, మనకంటే కొంత పరిచయం ఉంది ఆ ప్రపంచంతో జరిగింది కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు చాలా. వాళ్ళు దానిలో చెప్పినవన్నీ వాళ్ళు ఓన్ దీనిలో గుడ్ సమ్ కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు. వెదర్ అది మా కథలో ఉందో లేదో అది వేరే విషయం, కానీ సో వాళ్ళు చూస్తున్నది ఉందో లేదో తెలియదు. కానీ అగైన్ ఇది ఏంటంటే ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే, ఒక టాప్ వ్యూలో మన రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాలు ఉంటాయి చూడండి, టర్నింగ్ పాయింట్స్, రాజకీయ చైతన్యం అంటారు కదా. చూసినప్పుడు 70-75 ఆ స్పేస్లో నుంచి ఆ స్పేస్ ముందు వరకు దేర్ వర్ నో డైరెక్ట్లీ ఎలక్టెడ్ లీడర్స్ ఫ్రమ్ ఆంధ్ర యాజ్ చీఫ్ మినిస్టర్స్. నామినేటెడ్, అపాయింటెడ్, సీల్డ్ కవర్ చీఫ్ మినిస్టర్ అనేవాళ్ళు. అది నాకు ఒక రకంగా ఎలా అనిపించేది అంటే, మన రాష్ట్రం ప్రత్యక్షంగా ప్రజాస్వామ్యాన్ని స్పృశించలేదు అనే ఫీలింగ్లో ఉండేవాడిని. అంటే ఇండిపెండెన్సే వచ్చిందేమో మనకి అనే ఉద్దేశం. ఎందుకంటే ఢిల్లీలో నేషనల్ లీడరు, నేషన్ అంతా చూసుకోవాల్సిన లీడరు ఒక కన్వీనియంట్ అపాయింట్మెంట్ చేస్తే వచ్చిన చీఫ్ మినిస్టర్స్ వాళ్ళందరూ కూడా ఆ టైంకి. అందులో చాలామందికి మంచి ఇమేజ్ ఉండొచ్చు, పాపులారిటీ ఉండొచ్చు, ఇవన్నీ కూడా ఉండొచ్చు. బట్ ఒక రకంగా పొలిటికల్ అవేర్నెస్ స్ట్రైడ్ అయ్యి చాలా లెజెండరీ లీడర్షిప్ అనేది ఒక ఫేజ్ తర్వాత స్టార్ట్ అయింది స్టేట్లో. వీళ్ళ వెనకాల చాలా ఇంట్రెస్టింగ్ ఎగ్జైటింగ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి, అందులో చాలా పర్స్పెక్టివ్స్ ఉన్నాయి. లైక్ నాకు ఎప్పుడు కూడా ప్రతి కథని, ప్రతి సిచ్యువేషన్ని ఒక రాష్ట్రమోన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడడం ఇష్టం. అందరి యాంగిల్స్లో, అందరి కోణాల్లో చూడడం ఇష్టం. నేను ప్రతి కథ అలా ఎనీథింగ్ లైక్ ఈవెన్ వెన్నెలా కావచ్చు, ప్రస్థానం కావచ్చు, ఆటోనాట్ సూర్య కావచ్చు, ప్రతి క్యారెక్టర్కి వాళ్ళ మోటివ్స్ విషయంలో వాళ్ళ జస్టిఫికేషన్స్ బలంగా ఉంటేనే అది కథ అని నా ఉద్దేశం బేసిక్గా. అలా చూడాలనిపించింది. ఏది ఒక స్టేట్స్ జర్నీని, అంటే ఐఎమ్ యాజ్ అ తెలుగుడుగా నా రాష్ట్రాన్ని ఒక టాప్ వ్యూలో చూడాలనిపించింది. అందులో నాకు అనిపించింది ద ఎమోషన్ ఐ వాజ్ ఫీలింగ్ వాజ్, అండ్ నా లిమిటెడ్ 7th grade వరకు నేను రైల్వే కోటలో పెరిగాను. చిన్న మా పెద్ద అంకుల్, some of my uncles and those kind of people, I used to see them. There used to be a very deep bond, the generation before. But when the political parties వేరే అయిపోయినప్పుడు వాళ్ళవి, but still people around them were rivals fighting for that power, this thing, both were leaders, but there used to be such a bond between them, ఒక రెస్పెక్ట్ఫుల్ రైవల్రీ ఉండేది. ఆ ఎమోషన్లో ఒక రకమైనటువంటి అందం ఉండేది, ఒక రకమైనటువంటి గ్రేట్ స్పిరిట్ అనిపించేది. దట్ వాట్ స్టార్టెడ్ టిక్లింగ్ మీ. ఈ ఊహ బాగుంది, ఈ ఆలోచన బాగుంది, మీ ఊహ మీకు అందంగా అనిపించింది. సో మైసవలాగా భ్రమ కాదు, ఏదైనా మనకు ఆ ఇన్స్పిరేషన్ వస్తేనే కదండి రైటర్ బయటకు వస్తుంది. మీ ఊహ అయితే భ్రమ కాదు కదా.
భ్రమ కూడా అయిండొచ్చు. మైసభ అలాగే భ్రమ కూడా అయిండొచ్చు. అయిండొచ్చు. లైక్ ఆ ఊహ అబద్ధం అయిండొచ్చు కూడా. అదే ఎందుకంటే ఇది అబద్ధం అని కొట్టిపారేసే వాళ్ళు ఉన్నారు, ఇది బలమైన నిజం, నువ్వు అనుకున్న దానికన్నా ప్రగాఢమైన స్నేహం అని చెప్పేవాళ్ళు ఉన్నారు రియల్ లైఫ్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడినప్పుడు. అందువల్ల నేనేంటంటే ఇది వాళ్ళ కథ, ఈ గొప్ప నాయకుల కథ అని చెప్పి తీయడం అనేది వాళ్ళని తక్కువ చేసినట్టు అవుతుంది అని నేను ఫిక్షనల్ వరల్డ్లోకి వెళ్ళి నా ఇమాజినేషన్లో నేను అనుకున్న ఎమోషన్ని ఒక తెలుగోడుగా మీరు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాలి, నా తెలుగు సోదరుడుగా మీరు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాలి, నా కుటుంబంలో జరిగిన కథలాగా చూస్తే బాగుంటుందనే ఒక ఎమోషన్లో ఆల్మోస్ట్ లైక్ ప్రస్థానంలాగా డీల్ చేసిన సబ్జెక్ట్ మ్యాటర్ ఇది. అంటే ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ని రెస్పెక్ట్ఫుల్గా ట్రీట్ చేస్తూ, ఎంపథెటిక్గా ట్రీట్ చేస్తూ. బట్ అక్కడ ఏంటంటే 3-4 క్యారెక్టర్స్, ఇక్కడ వాస్ట్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, హ్యూజ్ క్యాన్వాస్, ఇమ్మెన్స్ నేషనల్ పొలిటికల్ ప్రెజెన్స్ ఉంటుంది, అండ్ రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ నక్సలిజం, అండ్ లైక్ ద క్యాస్టిజం అండ్ ద ఫ్యాక్షన్ ఆరిజిన్స్, ఇవన్నీ దీనంతటిని ఒక వ్యూలో సెంట్రల్ క్యారెక్టర్స్, యంగ్ ఇన్నసెంట్ ప్యూర్ సోల్స్, how they get into this world, the political world, and what challenges they face and what challenges their relationship face. వాళ్ళ మధ్య ఎలాంటి ఆ ఫ్రెండ్షిప్ ఎటువంటి షేపులు తీసుకుంది అనేది కంప్లీట్గా మా ఇమాజినేషన్. ఫ్యాక్చువల్ అని వెళ్ళామనుకోండి, ఒక్కొక్కరి ఫ్యాక్ట్ ఒక్కోలా ఉంటుంది. మీకు తెలిసిన మీరు మరీ అంటే నేను చెప్పొచ్చేమో తెలియదు మీకు, మీరు దగ్గరగా వైఎస్ఆర్ గారికి దగ్గరగా ట్రావెల్ చేసిన జర్నీ ఉంది మీకు. మీరు చెప్పే ఫ్యాక్ట్స్ మే నాట్ మ్యాచ్ విత్ సమ్వన్ ఎల్స్ హూస్ ఆల్సో క్లోజ్ టు వైఎస్ఆర్ గారు, ఆర్ సేమ్ కేస్ విత్ శ్రీదేవి గారు అండ్ ఆల్. కాబట్టి ఎవ్రీ వన్స్ ఫ్యాక్ట్ ఈస్ డిఫరెంట్, ఎవ్రీ వన్స్ ట్రూత్ ఈస్ డిఫరెంట్. అంటే పర్స్పెక్టివ్ పర్స్పెక్టివ్ ఫ్యాక్ట్ ఒకటే ఉంటుందండి. యా మీరు అనలైజ్ చేసేది మనం వస్తాం. అంటే ఐ ఆల్వేస్ ఫీల్ మన మనసు ఎలాంటిది అంటే అండి, మన మైండ్ అండ్ హ్యూమన్ మైండ్, ఇప్పుడు ఒక లైట్ వచ్చి ఒక మిర్రర్ మీద పడితే అది యాంగిల్ చేంజ్ అయ్యి వెళ్తుంది. అంటే బేసికలీ వాట్ ఈస్ కమింగ్ అవుట్ ఈజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద మిర్రర్, రిఫ్లెక్షన్ ఆఫ్ ద మిర్రర్. సో ఒక్కో మిర్రర్ ఒక్కొక్కలాగా ఉంటుంది. లైక్ కాన్కేవ్ మిర్రర్ ఒకలాగా ఉంటుంది, కాన్వెక్స్ మిర్రర్ ఒకలాగా ఉంటుంది. అలా మనం అందరం కూడా అట్లాంటి ఒక మిర్రర్స్ బేసిక్గా మన నుంచి మనకు అందే ఇన్ఫర్మేషన్ మన నుంచి బయటకు వచ్చినప్పుడు అది మారిపోతుంది. అంటే మీరు చెప్పకుండా ఇది రాజశేఖర రెడ్డి గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు క్యారెక్టర్లు కాకుండా నేను మామూలుగా ఫ్రెండ్స్ అని నేను మొదలెట్టానండి అన్నారు ఇప్పుడు మీరు. అవును కదా, అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉండిండొచ్చు నాకే తెలియకుండా. బయటికి రావడం కంప్లీట్ గా చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళ లైఫ్, దానిలో ఉండే ట్రిబులేషన్స్ అండ్ దాంట్లో ఉండే గొడవలు గందరగోళాలు ఇవన్నీ ఉన్నాయి ఇందులో అని చెప్పే బయటకు వచ్చింది. అవును, కలర్ ఈజ్ ఇట్ ట్రూ అండి? అది మేము చెప్పింది కాదండి, అది 80% ట్రూ అని నేను ఎందుకు చెప్తానంటే, ట్రూ కాదని ఎందుకు చెప్పగలనంటే, అగైన్ అండ్ అగైన్ ఇదే ఎగ్జాంపుల్స్ చెప్తుంటాను. మనం కనే కళలో కప్ప, పాము, చెట్టు, పుట్ట ఉన్నాయనుకోండి, ఆ ప్రతి ఎలిమెంట్ మనమే. నా ఉద్దేశంలో ఒక కథ రాయడం కూడా అంతే. మనం సృష్టించే ప్రతి పాత్రలోనూ రచయిత ఉంటాడు, కానీ రియల్ లైఫ్ క్యారెక్టర్లు ఏవి ఉండవు. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఈవెన్ ఓపెన్గా డిక్లేర్ చేసిన యాక్చువల్ బయోపిక్స్ ఆల్సో. ఇప్పుడు ఒక మనిషి 70 ఏళ్ల జీవితాన్ని 3 గంటల్లో మనం చెప్పడం అంటే కల్పన లేకుండా ఇంపాసిబుల్ కదండి. లైక్ లాజికలీ ఇంపాసిబుల్. సో ఓపెన్గా డిక్లేర్ చేసిన బయోపిక్స్, రీసెర్చ్ చేసిన బయోపిక్స్ కూడా పూర్తిగా నిజాలు కాదు. అలాంటప్పుడు మనం ఆ క్యారెక్టర్ మీద ఉన్న అటాచ్మెంట్ మనం డిస్టర్బ్ చేయకూడదు అని కేర్ తీసుకుంటూ చేసిన కథలు ఇంకా కల్పితం. కానీ కొన్ని సిమిలారిటీసు, కొన్ని రిలవెన్సెస్ అండ్ ఆ బ్రాడర్ స్టేట్ ఈవెంచువాలిటీస్లో ఆ క్యారెక్టర్స్ ఇన్ఫ్లుయెన్సెస్ నా ఇమాజినేషన్ ప్రకారం రాసుకుంటూ వెళ్ళాను కాబట్టి ఒక ఎమోషనల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం కోసం అందులో కొన్ని సిమిలారిటీస్ ఈవెంట్స్ పట్టుకొని జనాలు ఆపాదించుకుంటారు వాళ్ళ హీరోస్కి, వాళ్ళ అభిమాన లీడర్స్కి. అది తప్పు కూడా కాదు, అదొక అందమైన జర్నీ కూడా కథని ఎక్స్పీరియన్స్ చేయడంలో, రైట్? బట్ అట్ ద సేమ్ టైం మీరు నిజాలు మ్యాప్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, చాలా కల్పితాలే కనిపిస్తాయి మీకు. అంటే ఒక బయోపిక్లోనే మనం కల్పితం లేకుండా 3 గంటల్లో సినిమా చెప్పలేనప్పుడు, నేను క్రియేటివ్ ఫ్రీడమ్ తీసుకొని ఒక ఎమోషనల్ జర్నీ కోసం, అంటే ఒక ప్రస్థానం అనే కథని నేను ఎప్పుడు ఒక రోడ్ టు పర్డిషన్ చూసిన సినిమాలో ట్రిగర్ అయిన ఎమోషన్తో, రోడ్ టు పర్డిషన్ ఆ ట్రిగర్ అయిన ఎమోషన్తో ఎంతమందికి తెలిసింది ఆ సినిమా రోడ్ టు పర్డిషన్. ఎగ్జాక్ట్లీ. సో ఆ ఎమోషన్తో
నా ప్రపంచంలో ఊహించుకుంటూ నా పాత్రల ద్వారా చెప్పింది. బట్ దాంతో ఫైనల్గా దానిలోంచి వచ్చిన ఎక్స్పీరియన్స్ వేరు. ప్రస్థానం ఎమోషన్ వేరు, రోడ్డు పడిషన్ ఎమోషన్ వేరు. ద ఫైనల్ ఎమోషన్. అవును. ఎండ్ ఆఫ్ ద డే ప్రస్థానం బేసిక్గా ఒక అది అలా తీసుకెళ్ళింది నన్ను. అలా దీన్ని ఈ రిలేషన్షిప్ని నేను మోర్ ఆఫ్ ఒక హ్యూమనిస్టిక్ యాంగిల్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళాను. అది ఒక గ్యారంటీగా ఒక అంటే హ్యూమనిస్టిక్ యాంగిల్ అనే ఆస్పెక్ట్ ఇప్పుడు Yeah. వాళ్ళిద్దరూ మనం లెటెస్ట్ టాక్ ప్రాక్టికల్ Of course, yeah. రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఒకేసారి ఒకే పార్టీలో యంగ్ మినిస్టర్స్, అవును యంగ్ పీపుల్. యా అంజయ్ గారి క్యాబినెట్, జంబో క్యాబినెట్ ఫస్ట్ ఎంట్రీ వాళ్ళు. జంబో క్యాబినెట్ అనేవాళ్ళ ఏమనేవాళ్ళు, ఎయిర్ బస్ క్యాబినెట్ అనేవాళ్ళు. Airbus అనేవారు, జంబో క్యాబినెట్ జంబో క్యాబినెట్. కరెక్ట్ జంబో క్యాబినెట్. దాంట్లో వాళ్ళు ఎంట్రీ. తర్వాత ఈయన టీడీపీలోకి వచ్చేస్తున్నప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారిని వచ్చిమని అడిగారు. అవునా? వచ్చిమని అడిగారు. నాకు తెలియదు. ఆయన రాను, నేను కాంగ్రెస్ని వదిలిపెట్టి రాను, ఇట్ ఈస్ లైక్ మై మదర్ అని చెప్పి ఆయన రానని చెప్పారు. సో ఫస్ట్ కాన్ఫ్లిక్ట్ అక్కడ స్టార్ట్ అయింది. దీనికి ఏదైనా మీరు ఒక రీసెర్చ్ లాగా ఏమైనా చేశారా? మీ అంతా మీ ఇమాజినేషన్ మీద వెళ్ళిపోయారా? మీరు చెప్పినట్లు ఉండదు నా కథలో, నా ఇమాజినేషన్. అంటే ఫ్యాక్ట్స్ గట్ట ఉంటాయా, అన్ని మీరు కల్పితంగా అంటే రాసుకున్నారా? కోయిన్సిడెంటల్ గా యాదృచ్ఛికంగా కొన్ని ఫ్యాక్ట్స్ కనిపిస్తాయి. ఆ కనిపించినవి మీరు పోల్చుకొని ఫ్యాక్ట్స్ అనుకుంటారు. మీకు తెలిసిన అంటే అగైన్ ఫ్యాక్ట్స్ కూడా ఎవరెవరికి ఏం తెలుసు అనేది వేరే మనకు తెలియదు కదా. మీకు ఫ్యాక్ట్స్ అనిపి ఇది 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 అలా జరగలేదు అనిపించినవి నాకు కల్పితలే. ఎందుకంటే నాకు ఆ లైసెన్స్ కావాలి కథ చెప్పడానికి. సో అందుకని నేను వాళ్ళ కథని చెప్పలేను. కాదు సార్, మీరు సెల్ఫ్ కాంట్రడిక్టరీగా పరస్పర వైరుధ్యంగా ఉన్నది మీరు చెప్పింది. మీరు ఇందాక ఏం చెప్పారు, ఒక టాప్ యాంగిల్లో మన స్టేట్లో జరిగిన పొలిటికల్ ఎవల్యూషన్ అంతవరకు అసలు ఆల్ సీల్డ్ కవర్ సీఎంస్ ఎన్టీ రామారావు వచ్చే వరకు అదే కదా, అది దాని మీద నేను చేస్తున్నానని చెప్పారు. చెప్పినప్పుడు ట్రూ ఈవెంట్స్, వాస్తవికమైన మలుపులు అవి లేకుండా మీరు దేన్ని కన్విన్స్ చేసి చెప్తున్నారు? అదే ఇప్పుడు ఈవెంట్ అనేది టాప్ వ్యూలో ఈవెంట్ బేసిక్గా టర్నింగ్ పాయింట్. స్టేట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాంతీయ పార్టీ పుట్టడం అనేది ఒక టర్నింగ్ పాయింట్. అందులో ఉన్న డీటెయిల్స్ అనేవి ఐ డోంట్ నో దెమ్ డిటో, ఐ డోంట్ నో దెమ్ ఎగ్జాక్ట్లీ. ఆ పరిణామాలు ఎగ్జాక్ట్గా ఎలా జరిగినాయో తెలీదు. బట్ నా ఇమాజినేషన్లో, నా ఊహలో దానిలో ఒక డ్రామాటిక్గా మనం ఒక డ్రామాటిక్ ఇంపాక్ట్ కోసం రాసే డిజైన్లో ఆ డీటెయిల్స్ అన్నీ కంప్లీట్గా కల్పితమే అవుతాయి. ఎందుకంటే బయోపిక్లో కూడా అదే చేయగలం. ఇప్పుడు మీరు పొద్దున్న ఇంట్లో బయలుదేరారు అనుకోండి, మీ గంట సేపట్లో ఈరోజు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ జరిగే వరకు జరిగిన పరిణామాలను ఒక ఇంట్రెస్టింగ్ అందమైన కథగా చెప్పాలనుకున్నప్పుడు ఐ మైట్ డిసైడ్ టు క్లబ్ ఫ్యూ ఈవెంట్స్ హ్యాపెనింగ్ విత్ ఇన్ ఈ రూమ్లో ఒకటి, ఈ రూమ్లో ఒకటి, విత్ ఇన్ అంటే యూ విల్ వీవ్ థింగ్స్, యూ విల్ చేంజ్ లాట్ ఆఫ్ ఫ్యాక్ట్స్. అదేలేండి, అల్లుకుంటాము. చాలా ఏం జరిగింది, చాలా ఫ్యాక్ట్స్ ఇగ్నోర్ చేయాల్సి వస్తుంది, చాలా కల్పించాల్సి వస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే దట్ ఇస్ వాట్ ఈస్ ద స్టోరీ రైటింగ్ ప్రాసెస్. లైక్ ప్రస్థానం ఎగ్జాంపుల్ చెప్పినప్పుడే దానిలోకి వచ్చి ఆ ఎమోషన్లోకి వచ్చి హ్యామ్లెట్ కలిసిపోయింది. దానిలో నుంచి మళ్ళీ ఇంకొక అవసరాలు, అదే దేర్ ఆర్ పీపుల్ లివ్ ఫర్ దర్ డిజైర్స్ అనే ఒక థీమ్ ఒకటి బయటకు వచ్చింది. అదే ఆ సినిమా ట్యాగ్ అయింది. ఇప్పుడు నేను రోడ్ టు పర్డిషన్ చెప్పినా కూడా రోడ్ టు పర్డిషన్ గుర్తురాదు జనానికి. నేను ఓపెన్గా కన్ఫెస్ చేస్తున్నది, రైట్, ఇన్స్పిరేషన్ అదని. సో దాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ రైటర్స్ జర్నీ ఐ గో త్రూ ఎనీథింగ్. సో కాబట్టి ఇది ఐ వాంట్ పీపుల్ టు ఎంజాయ్ యాజ్ మై స్టోరీ. అవును, మీ స్టోరీలోనైనా మీరు ఎటో ఒక వైపు లీనియన్స్ తీసుకోకుండా ఎంతకన్నీ మీరు దాన్ని అట్లా డ్రైవ్ చేయగలుగుతారు? అది లేదు. నేను మామూలుగా చేసి రిపబ్లిక్ లాంటి కథలో కూడా, ఈవెన్ హీరో విలన్లో ఉన్న కథలో కూడా నేను చాలా గ్రౌండెడ్ బేసిస్ ఇస్తూ ఉంటాను. కాబట్టి వెన్ ఐఎమ్ డీలింగ్ విత్ లైక్ ఫ్యూ హీరోస్, లైక్ 2 హీరోస్ ఆర్ ఒక 2 హీరోస్, నా ట్రిపుల్ ఆర్ అనుకోండి, రైట్, మీ ట్రిపుల్ ఆర్, నా పూర్ మ్యాన్స్ ట్రిపుల్ ఆర్ అనుకోండి, ఒక లో బడ్జెట్ ట్రిపుల్ ఆర్ అనుకోండి, ఒక ఫ్యాంటసీ స్పేస్లో కాకుండా ఒక రియలిస్టిక్ స్పేస్లో ట్రిపుల్ ఆర్ అనుకోండి. మోటార్ సైకిల్ డైరీస్ అనుకోండి, మోటార్ సైకిల్ డైరీస్ ఇస్ రియలిస్టిక్ ఫిల్మ్ కదా. అవును. సో దెర్ వాజ్ అన్ ఇమాజినేషన్ ఆఫ్ Che Guevara's life at certain segments wise. Like somebody recently, we know మహాభారతంలో, రామాయణంలో సీత లైఫ్ గురించి, సీత పుట్టింది, తర్వాత సమ్వేర్ ఇన్ బిట్వీన్ ఇంత ఏజ్, ఈ ఏజ్ వచ్చే వరకు కథ లేదు.
అని ఎవరో ఇమాజిన్ చేసుకుని దాని మీద కథ ఒకటి ఏదో రాస్తున్నారు. అలా నేనేమంటానంటే మనకు రియల్ లైఫ్లో ఓన్లీ ఏవో గ్రాండ్ ఈవెంట్స్ తెలుస్తాయి, బట్ వాటి వెనకాల జరిగిన బ్యాక్గ్రౌండ్ డ్రామా ఇవన్నీ కూడా మనం ఊహాజనించాలి. ఆఫ్ కోర్స్ అది కరెక్ట్. ఆ పార్ట్ ఫిల్ చేయాలంటే ఎక్కడో ఒక లిబర్టీ తీసుకుని రాయాలి. కానీ ఇక్కడికి వచ్చిన దీంట్లో ఈ మీ వెబ్ సిరీస్ లో ఛాలెంజ్ అనొచ్చు మీరు. ఛాలెంజ్ యాక్టివ్ క్యారెక్టర్స్ ఇన్ ద లాస్ట్ అంటే రామారావు తెలుగుదేశం పెట్టిన నాటి దగ్గర నుంచే మొత్తం మార్పులు చేర్పులు రాజకీయంగా వచ్చేసాయి. అంతవరకు అనామకులుగా ఉన్న వాళ్ళు కూడా అందరూ రాజకీయంగా ఎదిగారు, గుర్తింపు తెచ్చుకున్నారు రామారావు సారథ్యంలో. అక్కడి నుంచే కదా మలుపులన్నీ. అంతకుముందు అంతా ఏముంది ఇప్పుడు? సో అక్కడి నుంచి ప్రతిదీ అందరికీ తెలుసు. రామారావు మేడ్ పాలిటిక్స్ టు ది యూటిలిటీ ఆఫ్ ది పబ్లిక్. అందరికీ చదువుకున్న వాడికి ప్రాబ్లీ అప్పటి వరకు ఉన్న ఒక చిన్న నిర్లిప్తత అనేది కొంచెం పోయి ఆ ప్రపంచాన్ని ఒక ఇద్దరు యంగ్ ఆస్పైరింగ్ లీడర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడడం చాలా అందంగా ఉంది కదండి. బాగుంది. సడన్ టర్న్ ఆఫ్ ఈవెంట్, దట్స్ వాట్ ఎక్సైటెడ్ మీ యాక్చువల్లీ. లైక్ ఐ వాంట్ టు సీ ద వరల్డ్ బిఫోర్ దోస్ కైండ్ ఆఫ్ టర్నింగ్ పాయింట్స్. ఆ ప్రపంచాన్ని ఆ వరల్డ్లోకి ఏళ్ల కళ్ళతో గ్రౌండ్ లెవెల్ నుంచి చూడాలనిపించింది. కానీ మీరు బాగా ఆర్టికులేటెడ్ గా చెప్తున్నారు, కానీ మీ ట్రైలర్ లో ఏముంది? మీ ట్రైలర్ లో నువ్వు చేసింది మామను వెన్నుపోటు పొడిచేవు అన్నది నేను జీవితాంతం ఒక ఆయుధంగా వాడుకుంటానని చెప్పిన మాట ఉంది. అవును, రాజశేఖర రెడ్డి గారి డైలాగ్ అది. అవును, మీరు రాజశేఖర రెడ్డి గారి డైలాగ్ అని నేను ఫిక్స్ చేసి రెడ్డి గారి డైలాగ్ కాదండి, రామిరెడ్డి డైలాగ్ నేను అనట్లా. మీరు మీ అన్న డైలాగ్ నేను రిపీట్ చేస్తున్నా కదా. అంటే ఏంటి ఇప్పుడు? అది 100% ఆ ఫోన్ కాలే జరిగి ఉండదు వాళ్ళిద్దరి మధ్య. నేనైతే మీరు పెట్టండి అన్నారనుకోండి, యాజ్ నేనే కదా కథ రాశాను, ఏమండి ఇది నిజమా అబద్ధం అంటే నిజంగా జరిగి ఉంటుంది అనుకుంటున్నారా వాళ్ళిద్దరి మధ్య ఆ సిచ్యువేషన్లో, అలాంటి సిచ్యువేషన్లో ఒక కన్వర్సేషన్ కమ్యూనికేషన్ జరిగి ఉంటుందా అంటే నా దగ్గర 100 రూపాయలు ఉంటే నేను ఆ 100 రూపాయలు జరగలేదనే పెడతాను. సో నా ఆ ఒక్క ఇన్సిడెంటే మీకు నా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎందుకంటే నేను ఒక ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడాలంటే ప్రస్తుతం రైవల్స్ స్టిల్ ఒక చిన్న కనెక్ట్ కావాలి ఒక ఫ్రెండ్స్తో. అంటే ఎప్పుడు అవుతుంది, నేను మునిగిపోతున్నప్పుడు కనిపిస్తాడు. ఓకే ఫైన్, ఫర్గెట్ అబౌట్ అవర్ ఎనిమాసిటీ. ప్రజెంట్ మాట్లాడుతుంటారు, అట్ ద సేమ్ టైం ఒక పాస్ట్ కనెక్ట్ ఉంటుంది వాళ్ళందరి మధ్య. సో ద వే ఇట్ క్లోజెస్ ఆల్సో 100% కరెక్ట్. సో అది చాలా మిస్ఇంటర్ప్రిట్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, ఎందుకంటే మీరు చూసింది ఇంతే కాబట్టి. మీకు మొత్తం షో చూసినప్పుడు వచ్చేసి దాని పర్పస్ ఏంటో అర్థమవుతుంది. సో బేసిక్లీ ఇప్పుడు లాస్ట్ లో అది గుర్తొస్తుంది అన్నది, రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ మిస్ అయిపోయినప్పుడు ఎక్కువ సార్లు క్యాంప్ ఆఫీస్కి వెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు. అవునా, ఎమోషన్. ఎస్, ఆయనే 3 సార్లు 4 సార్లు క్యాంప్ ఆఫీస్కి వెళ్ళారు. అంటే ఏమైనా ట్రేస్ తెలిసిందా? మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు కొంచెం కళ్ళు వెళ్తున్నాయి. ఎస్, జరిగింది, అది జరిగింది. వాళ్ళు ఎక్కడైనా మామూలుగా అసెంబ్లీలో ఎప్పుడైనా కలిసినప్పుడు బయట చాలా సరదాగా కబుర్లు చెప్పుకునేవారు. చాలా సరదాగా కబుర్లు చెప్పుకునేవారు. అగైన్ మీకు చెప్పాలంటే నా ఇంటెన్షన్ ఏంటంటే రెస్పెక్ట్ఫుల్ రైవల్రీ. అప్పుడు అసెంబ్లీ కూడా ఎలా ఉండేదండి, మంచి పోటాపోటీగా ఉండేది. దట్స్ గుడ్, ఇట్స్ స్పోర్ట్, పాలిటిక్స్ ఇస్ స్పోర్ట్. అదేదో కమర్షియల్ సినిమా చూసినట్టు చూసి అసెంబ్లీ సెషన్స్. అదే నా ఉద్దేశం కూడా ఏంటంటే, కానీ సారీ మీరు చెప్పాలి నన్ను తిడతారు, లేకపోతే ఆయన చెప్దాం అనుకుంటున్నారు. చెప్పండి. లేదు, నాకు మీరు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ చెప్తున్నారు. అక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు చేసిన దాంట్లో రామారావు ఎపిసోడ్ తో ఓపెన్ చేశారు మీరు. ఆ రోజు ట్యాంక్ బండ్ దగ్గర వైస్రాయ్ హోటల్లో రామారావు గారి ఎపిసోడ్ కాదండి సార్. మీరు ఎంత అబద్ధంగా అంటే జనాల్ని మోసం చేయాలి, సమస్య వస్తుంది. నేను మోసం చేయాలనుకోవట్లా. ఏమంటున్నానంటే నా కల్పనని నిజమని నమ్మొద్దు అంటున్నాను నేను. అది అందువల్ల మీరు డిసప్పాయింట్ అవుతారు, ఎందుకంటే మీ నిజంగా జరిగినవి అన్నీ ఉండవు నా నిజాలు. కొన్ని నిజాలు కనిపించవచ్చు నా కల్పనలో. అందుకని ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, నేను చెప్పేది నిజమని నేను చెప్పినప్పుడు ఐఎమ్ అకౌంటబుల్. అవును, ఇమ్మీడియట్లీ దట్ ఫోన్ కాల్ ఇట్స్ నెవర్ హ్యాపెండ్. నేనే చెప్తున్నాను కదా మీకు, అది మీ క్రియేషన్. అది ఆ మాత్రం నా ఇంటెంట్ ఏంటి, ఓపెనింగ్ సీక్వెన్సే వన్స్ అపాన్ ఫ్రెండ్స్ ప్రెజెంట్ రైవల్స్, దిస్ ఇస్ దేర్ స్టోరీ అని నేను చెప్పేయాలి కదా. నాకు రాజమౌళి గారి స్టైల్ ఇష్టం.
ఆయన ఓపెన్గా కథ చెప్పేసి సినిమా చూపిస్తారు మీకు, అవును రైట్? ఐ లైక్ దట్. దట్ ఈస్ ద ఐడియా ఆఫ్ దట్. మీరు చక్కగా సాయి కుమార్ గారేనా, ఎన్టీ రామారావు గెటప్ అక్కడ రామారావు, సాయి కుమార్ గారు మామూలుగానే ఎన్టీఆర్ గారు లాగా ఉంటారు కొంచెం. కాదు కదా, విగ్గు మీరు తయారు చేయడం కూడా అలా తయారు చేశారు ఆయన. లేదండి, రామారావు విగ్గు, రామారావు కళ్ళద్దాలు. ఆయనకి పంచావి వేస్తే అలా కనిపిస్తారు. ఆయన మామూలుగానే నాకు కొంచెం ఎన్టీఆర్ గారి గంభీరం కనిపిస్తుంటుంది ఆయన దగ్గర. ఇది మామూలు వేరే క్యారెక్టర్స్ లో కూడా అదే నిండుతాను. నేనే కదండి ప్రస్థానం చేసింది ఆయనతో. ప్రస్థానం, ఆటోనాడు సూర్య, ఎగ్జాక్ట్లీ. ఏంటంటే ఆయన వాయిస్ కానీ ఇవన్నీ కూడా కొంచెం సిమిలారిటీస్ కనిపిస్తుంటాయి. ఓకే. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అగైన్ నేను ఒక క్యారెక్టర్ రాసినప్పుడు యాక్చువల్గా సమ్ ఆఫ్ దెమ్ ఐ లీవ్ ఇట్ టు ద యాక్టర్స్ ఇంటర్ప్రిటేషన్ ఆల్సో. లైక్ కొంత యాక్టర్స్ రీసెర్చ్ నుంచి కూడా వస్తుంది. అది నాకు ఎగ్జైటింగ్గా ఓవరాల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో ఎగ్జైటింగ్ అనిపించింది, అంటే దాంతో ట్రావెల్ చేస్తాను. అదేలేండి, మీరు చాలా గడుసుగా ఏం చేస్తున్నారంటే మీ ట్రైలర్లో ఇది రాజశేఖర రెడ్డి క్యారెక్టర్ అండ్ ఇక వ్యవసాయం దగ్గరికి వెళ్ళి రైతు దగ్గరికి వెళ్ళి వ్యవసాయాన్ని మించిన చదువు లేదు అని చెప్పి ఒక డైలాగు. వ్యవసాయం అంటే గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి గారు. ఆయన సమాధి నుంచి ఇసుకని తీసుకెళ్ళి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో పంట పొలాల్లో సమాధి నుంచి తీసుకెళ్ళి మట్టి జల్లుకున్నారు రైతులు. సో మీరు ఆ ఐడెంటిఫికేషన్ అక్కడ ఇచ్చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఇది తెలీదు, మీరు ఇప్పుడు చెప్తున్నారు చూడండి, అది అసలు నాకు తెలీదు. ఫస్ట్ టైం ఇన్ఫర్మేషన్ అది కూడా. నేను చెప్తాను, నా ఊహ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తాను. జనరల్గా లీడర్షిప్స్ అంటే వాళ్ళు మన జీవితాలకు ఏవో ఒకటి చేసినవి ఉండాలి కదా. నేను ఒక ఆస్పైరింగ్ లీడర్స్, పొలిటికల్ లీడర్స్ ఆ లైఫ్ని చూద్దాం అనుకుని ఇమాజిన్ చేసుకుని రాసుకున్న ప్రాసెస్లో నేను ఫిక్స్ అయిందంటే ఏంటంటే వి విల్ డివైడ్ దేర్ ఇంపాక్ట్ ఇంటూ 2 halves, 2 సగాలుగా చూద్దాం. ఇద్దరిని కలిపితే ఇది ఒక కంప్లీట్ బొమ్మ అన్నట్టు చూద్దాం. Like one saw the one side of, like one saw the rural side, probably the other one saw the urban side. Both are needed. And that's how I kind of attributed their impact or influence. అంటే ఒకరు మిస్ అయింది ఇంకొకరు ఫిల్ చేశారు అని చూడాలనుకున్నాను. దట్ ఈస్ హౌ ఐ పేడ్, ఐ ట్రీటెడ్ దెమ్ రెస్పెక్ట్ఫుల్లీ. ఏం మిస్ అయింది, ఎవరు వీళ్ళు మిస్ అయింది, ఆయన ఏం ఫిల్ చేశాడు? నా క్యారెక్టర్స్లో ఏంటంటే వన్ క్యారెక్టర్ గోస్ ఆఫ్టర్ లైక్ రన్నింగ్ అవే ఫ్రమ్ అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి ఈజ్ గోయింగ్ టువర్డ్స్ ఎడ్యుకేషన్, అర్బన్ డెవలప్మెంట్. ఈ అవుట్లుక్లో తన జర్నీ రూట్స్ నుంచి అలా ఎదుగుతుంది. ఐటీ వరల్డ్ లో ద అదర్ క్యారెక్టర్ హూ ఇస్ ఆల్సో ఎడ్యుకేటెడ్ బట్ లుక్డ్ ఇన్ టు agriculture, villages, rural side, and they both gave us, ఒక 50 రూపాయలు ఇస్తే ఒక 50 రూపాయలు ఇచ్చారు మనకి అనే ఒక ఎమోషన్ నాకు బేసిక్గా, రైట్? సో విత్ అట్మోస్ట్ రెస్పెక్ట్ అండ్ డివోషన్ ఫర్ ద ఇంపాక్ట్స్, పీపుల్ మై హేట్. మనం పిచ్చిగా ఒకరిని ప్రేమిస్తే యూ డోంట్ నీడ్ టు హేట్ ద అదర్ పర్సన్. దట్స్ మై ఐడియా, రైట్? యువర్ ప్రేమ షుడ్ నాట్ బి రీజన్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ హేట్రెడ్. అదేలేండి, ఒకళ్ళ మీద ద్వేషం పెంచుకోవడానికి ఇంకోళ్ళ మీద ప్రేమ కారణం కాకూడదు. అప్పుడు ఈ ప్రేమ కూడా అర్థం ఉంది. ఇన్ఫాక్ట్ రియల్ లైఫ్ లో లవ్ స్టోరీ ఇదైతే అబ్సల్యూట్లీ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అదే అన్నాడు, ఇట్స్ లుకింగ్ లైక్ ఎన్ ఇంట్రీగింగ్ లవ్ స్టోరీ అనేది. ఓకే, యా, అంటే ఇప్పుడు నేను అనేది ఇప్పుడు లవ్ స్టోరీని, లవ్ ని సెక్షువల్ గా చూడకూడదు మీరు. No. Love is a greater emotion. Sex is something else. కాబట్టి some other emotions. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య ఉన్నది కూడా ఒక ఫ్రెండ్షిప్ అనే ఒక లవ్ స్టోరీ, రైట్? అదే. సో pretty much అదే, లైక్ there is that connect ఉంటుంది చూడండి. బట్ వాళ్ళిద్దరూ అదర్ దెన్ దట్ ఇన్సిడెంట్, రాజశేఖర రెడ్డి గారు మిస్ అయిన తర్వాత, హెలికాప్టర్ మిస్ అయిన తర్వాత ఆయన 3 సార్లు అక్కడికి రావడం మినహాయించి, లేకపోతే ఎప్పుడో వరండాల్లోని అసెంబ్లీలో కూర్చుని మాట్లాడుకోవడాలు తప్పితే తక్కువ టైం అంతా కూడా వాళ్ళు ఒక రైవల్స్, పొలిటికల్ రైవల్స్. సో దానిలో మీరు ఏ రకంగా మీరు క్రియేట్ చేశారు అంతా కూడా అది ఫాల్స్హుడ్ అవడానికి అవకాశం లేదా? ఫాల్స్హుడ్ అంటున్నాను నేను. ఫాల్స్హుడ్ కాదండి, నేను ఫస్ట్ నుంచే నేను చెప్పేది అబద్ధం చెప్తుంటే మీతో. అబద్ధం అదేలేండి, వినడానికి ఫాల్స్హుడ్ అనేది నేను ఒక అందమైన అబద్ధాన్ని చెక్కుతున్నా, ఒక అందమైన అబద్ధాన్ని సృష్టించా, ఆ అందాన్ని చూడండి అంటున్నాను నేను. ఓకే, మీరు ఇందులో ఇంకొక కీలకమైన పాత్ర, ఆ అందం
అందం ఇది అసలు ఈ ఊహే అందంగా లేదనుకున్నాడు చూడొద్దు, అది మీకు వచ్చే వేరే. నష్టమేం లేదు. అదే వేరే. ఇప్పుడు వరకు ఎవరో అయితే అటెంప్ట్ చేయలేదు అదే ఈ కైండ్ ఆఫ్ పొలిటికల్ వెబ్ సిరీస్ అన్నది. అక్కడేవో హర్షద్ మెహతా రియల్ లైఫ్ వచ్చాయి. అవును. ఈ జనరేషన్ కుర్రాళ్ళు అయితే గేమ్ ఆఫ్ థ్రోన్స్ అనుకుంటున్నారు ఏవో. అండ్ అగైన్ మీరు ప్లాట్ఫామ్ చూడండి, ద ప్లాట్ఫామ్ సోనీ లివ్ ప్లాట్ఫామ్ ఎంత బ్యూటిఫుల్గా చేశారండి. హర్షద్ మెహతాది కానీ అయ్యో. లేకపోతే ఎంత ఇప్పుడు రాజీవ్ గాంధీది చేస్తున్నారు కదా. చాలా అవన్నీ అందులో ఏమైనా కాంట్రవర్షియల్ ఇప్పుడు అప్పుడు వాళ్ళు వాటిని క్రియేట్ చేయలేరు కదండి. రాజీవ్ గాంధీ వాజ్ ఎ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ లైఫ్. బట్ స్టిల్ ఏంటంటే వాళ్ళు అంత కేర్ తీసుకుంటారు. సోనీ లివ్ ప్లాట్ఫామ్ కూడా ఆ కంటెంట్లో మెరిట్ ఉంటేనే వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు, బ్యాక్ చేస్తారు బేసిక్గా. ఆఫ్ కోర్స్ మీకు అన్ని రకాల అష్యూరెన్సెస్ ఇస్తున్నాను నేను. అదే ఏంటంటే అయ్యే నేను వాటి మీద మనల్ని కలుపుకునే కథ ఇది, మనల్ని విడగొట్టే కథ కాదు అని నా పాయింట్. ఓకే. మరి అంటే మీరు ఇందాక చెప్పిన దానిలో నక్సలిజం ఉన్నది, క్యాస్టిజం ఉన్నది, రీజనలిజం ఉన్నది, ఇవన్నీ ఉన్నాయని చెప్పారు మీరు. అవును అవును. ఇవి మళ్ళీ క్యాస్ట్ వైపు అందరినీ రెచ్చగొట్టే విధంగా తయారవు కదా. అలా కాదు, ఇది బేసిక్గా ఏమవుతుందంటే క్యాస్ట్ బేస్డ్ ఈవిల్ కనిపిస్తుంది కానీ ఏ క్యాస్ట్ ఈవిల్గా కనిపించదు. క్యాస్ట్ బేస్డ్ ద డివైడ్ అనేది అంటే నాకు అంతరించిపోవాల్సిన క్యాస్టిజం మన దేశంలో పెరుగుతూ పోతుంది. ఎస్పెషల్లీ మన రాష్ట్రంలో మన తెలుగు జాతిలో పెరుగుతుంది. అది మేబీ దేశం అంతా అలాగే ఉంది. మరి ఎలక్టరేటే దాని మీద ఆధారపడి ఉందండి. మన ఎలక్షన్స్ ఓటింగ్ సిస్టమ్ ఆ లెక్కలు ఎప్పుడు ఉంటాయండి, ఎక్కడైనా ఉంటాయి. అమెరికాకి వెళ్ళారంటే 24 గంటలు ఏం మాట్లాడుతుంటారు, బ్లాక్ ఓటర్స్, హిస్పానిక్ ఓటర్స్, ఏషియన్ ఓటర్స్, ఈ లెక్కలు వేసుకుంటూనే వాళ్ళ క్యాంపెయిన్ ఉంటుంది పొలిటీషియన్. ఎందుకంటే ఆ లెక్కలు వాళ్ళకి అవసరం పొలిటీషియన్స్. వాళ్ళు ప్రాపగేట్ చేసిన కాన్సెప్టే కదా, కాన్సెప్ట్ అయ్యింది క్యాస్టిజం అన్నది. ఇది అదేంటంటే ఏమంటారు, సింబయాటిక్ అంటారు కదా, విషియస్. ఎస్. సో నేననేది కులాన్ని కలుపుకోవడం తప్పనట్లా. నేను ఆ కులం మీకు నష్టం చేయకూడదు అంటున్నాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేనేంటో తెలియదు, నేను మీకేంటో తెలియదు, బట్ దెర్ ఇస్ గ్రేట్ వాల్యూ ఇన్ దిస్ కన్వర్జేషన్. ఇది మీరు నాకు ఇచ్చే వాల్యూ, నేను మీకు ఇచ్చే ఆఫర్. నాకు ఇంతకన్నా కులం ఏం కావాలి? నాకు వాట్ ఈస్ ద ఐడియా ఆఫ్ కులం అనేది, దానికి కులం అడ్డు రాకూడదు అంటున్నాను. దట్ హ్యూమన్ ఇంటరాక్షన్కి కులం అడ్డు గోడ కాకూడదు అనేది నా హీరోలు అలాంటి. కానీ మీరు తీసుకున్న ప్లాట్ఫార్మే టోటల్ క్యాస్ట్ బేస్డ్. అవును, అదే పాలిటిక్స్ పీపుల్స్ మైండ్ ఫంక్షన్స్ దోస్ ట్రాక్స్ బేసికలీ. ఆ ట్రాక్స్ వల్ల జరిగే లాభ నష్టాలు కూడా చూస్తారు. ఓకే, రైట్, వెరీ న్యూట్రల్ ఐ తోటి చూస్తారు. ఎందుకంటే నాకు పొలిటికల్ బయాసెస్ ఆర్ నేను కోరుకున్నా రావు. నాకు ఎందుకు రావు అంటే, నేను మొత్తం అంతా నా అడల్ట్ లైఫ్ అంతా చెన్నైలో పెరిగానండి. ఏది లైక్ 7th grade నుంచి 12 year old నుంచి 12 ఏళ్ళ వయసు నుంచి నా ప్రపంచం అంతా చెన్నై. అది కూడా సినిమా ప్రపంచం. అది ఇంజనీరింగ్ చేసి అమెరికాకి వెళ్ళిపోయి అక్కడ సిటిజన్షిప్ తీసుకొని వచ్చి ఇక్కడ తెలంగాణలో సెటిల్ అయినండి నేను. సో నాకు అసలు ఇన్సెంటివే లేదు ఏ పార్టీకో లేకపోతే ఏ లీడర్కో బయస్గా ఉండడానికి. దానివల్ల నాకు లాభం కూడా లేదు. ఎక్కడో నాకు మీ సినిమాలు, మీ తాలూకు హ్యాండ్లింగ్ అవన్నీ చూస్తే మీరు ఎక్కడో రాజకీయాల మీద తెలియని ఒక చిన్న విద్వేషం, లేకపోతే రాజకీయాల మీద ఒక రకమైన తెలియని ఒక ఏహ భావం, లేదా ఒక వ్యతిరేక భావం రాజకీయాల మీద. ఎందుకంటే రిపబ్లిక్లో ఆ టచ్ ఉంది, ప్రస్థానంలో ఉంది. రైట్, మీరు చేసిన ఆటోనగర్ సూర్యలో ఉంది ఆ యాంగిల్. మీరు ఆ యాంగిల్ లేకుండా వెన్నెల ఒకటే చేసినట్టున్నారు నాకు తెలిసి. రాదర్ దాన్ని సోషల్ యాంగిల్ అనొచ్చు మీరు. ఎందుకంటే సోషల్ కూడా కాదు, హ్యూమన్ యాంగిల్ నా ఉద్దేశంలో. ఎందుకంటున్నానంటే ప్రస్థానం హ్యాపన్ టు బి ప్రస్థానం ఒక ఫ్యామిలీ డ్రామా. హస్బెండ్, స్టెప్ సన్ను, బయాలజికల్ సన్ను, లైక్ సెకండ్ వైఫ్ ఆర్ సెకండ్ హస్బెండ్ వైఫ్, ఈ లోపల జరిగే ఒక హీ హ్యాపన్ టు బి ఎ పొలిటీషియన్, an MLA or MP or something like that. దాని లోపల జరిగింది. అందువల్ల అది దట్ ఈస్ ద ఇంటెంట్ వాజ్ నాట్ అబౌట్ పాలిటిక్స్. ఇట్స్ నాట్ ఎ కమెంటరీ ఆన్ పాలిటిక్స్, ఇట్స్ అబౌట్ హ్యూమన్ నేచర్. అది మీరు పాసింగ్ రిఫరెన్స్ గా తీసుకుంటారు, పాలిటిక్స్ మాత్రం వదిలిపెట్టట్లేదు. అది ఎందుకంటున్నానంటే దే ఆర్ ఇంటర్ట్వైన్డ్. మనం అగైన్ ఐ గో టు మన రిపబ్లిక్లో కూడా కోర్టు ఉంటుంది. ఈవెన్ రీసెంట్గా మీరు వెట్రిమారన్ గారి ఇంటర్వ్యూ ఒక చిన్న క్లిప్ చూడండి. ఎవ్రీథింగ్ ఈజ్ పాలిటిక్స్. హౌ కెన్ యూ సెపరేట్ పాలిటిక్స్ ఫ్రమ్ యువర్ లైఫ్? వాట్ ఈజ్ పాలిటిక్స్? అసలు పొలిటికల్ డెఫినేషన్ నా ఉద్దేశంలో, మనం పాలిటిక్స్ తీసేసి సోషల్ కనెక్టివిటీ తీసేస్తే మనం అడవిలో జింక, పులి, మేక టైప్ జంతువులం. బట్ హ్యూమన్ ఎవల్యూషన్ ఎక్కడుంది?
ఒంటరిగా మనం నేచర్ని ఫేస్ చేయలేని థ్రెట్స్ని, ఒంటరిగా మనం సాధించుకోలేని కంఫర్ట్స్ని ఉమ్మడిగా చేకూర్చుకుంటూ హ్యూమన్ సొసైటీగా ఫామ్ అవుతూ అక్కడి నుంచి ఇవాల్వ్ అయిందే రాజకీయం కావచ్చు, పాలిటిక్స్ కావచ్చు, గవర్నెన్స్ కావచ్చు, ఇవన్నీ కదా. దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు ఇవన్నీ డివైడ్ అయిందంతా కూడా దీని ఫౌండేషనల్ పర్పస్ ఏంటి, ఫిలాసఫికల్ ఎసెన్షియల్ పర్పస్ ఏంటి? నేను ఒక్కడిగా సాధించుకోలేంది, నువ్వు ఒక్కడిగా సాధించుకోలేంది, మన ఇద్దరం కలిసి ఇద్దరు కావాల్సింది సాధించుకున్నాం. లెట్ బెనిఫిట్ ఆన్ ఏ గ్రేటర్ లెవెల్. ఇదే కదండి కానీ మీరు రాజకీయ ఆవిర్భావానికి రాజకీయ ఆవిర్భావం కాదు కానీ ఒక సామాజికమైన ఒక పరిణామం. కాబట్టి ఒక హ్యూమన్ గురించి, ఒక క్యారెక్టర్ గురించి మీరు కథ చెప్తున్నప్పుడు ఆ కనెక్షన్స్ తీసేయలేము మనం. అందుకని మీరు అది ఒక హ్యూమన్ నేచరు. ప్రస్తుతం ఆటోనమస్ సూర్య వచ్చేసి ఒక సొసైటీతో ఒక ఇండివిజువల్ ఐడెంటిటీ కోసం ఫైట్ చేసేవాడు కదా. అది పాలిటిక్స్ ఉండదు దానిలో, మోర్ లైక్ సోషల్ డ్రామా అది ఆటోనమస్ సూర్య. నవ్వు ఇక్కడ నేను బ్యూరోక్రాటిక్ పర్స్పెక్టివ్లో అసలు మనకు డెమోక్రసీ అంటే అర్థం తెలుసా అనే క్వశ్చన్ వేద్దాం అనుకున్నాను. రిపబ్లిక్ అండ్ హెన్స్ ended up this actually the most political film out of all my work is Republic. Rest of them are not. One was social, the other one happened to be a political family drama basically. అదే మీరు ఇప్పుడు ఏదైనా మీరు ఇంకా ఊహనండి, బ్రహ్మనండి, మీరు రచన అనండి, సృష్టి అనండి, కల్పన అనండి, ఏమన్నానండి, దిస్ ఇస్ స్టోరీ ఆఫ్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఫైనల్లీ. అండ్ దీంట్లో అయ్యో నేను చెప్తున్నాను కదండి, ఆ ఊహతో మీరు చూస్తే ఏమవుతుందంటే మీకు 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 క్లోజ్ జర్నీ కూడా ఉందన్నారు. నేను చాలా కల్పించానని మీరే వచ్చి చెప్తారు, అదేదో నేనే ముందు చెప్తున్నాను మీకు. అయితే చాట్ జీపీటీకి అవకాశం లేదు. ఇది మొత్తం కల్పితం. నేను ఎందుకు చెప్తానంటే మీకు ఎక్కడన్నా యాదృచ్ఛికంగా నిజాలు కనిపిస్తాయేమో కానీ అంతా కల్పన అని తెలుస్తున్నట్టు. అదే మీరు నడిపించుకోవడానికి అక్కడక్కడ నిజాలు పెట్టి తక్కువదంతా మీరు సొంత ప్లాన్ చేసి పెట్టరు. అది ప్లాన్ చేసి పెట్టండి, సొంత కవిత్వం అంటాం. అదే ఎగ్జాక్ట్లీ. సో ప్లాన్ చేసేది పెట్టం. ఈ జర్నీ అందంగా ఉంది, దాన్ని అందంగా మనం ఎంగేజింగ్గా మనం అందరం ఎంజాయ్ చేసే విధంగా చెప్పడం కోసం క్యారెక్టర్. బట్ వై యూ డిడ్ నాట్ ట్రై దిస్ ఫర్ ఎ ఫిల్మ్ అండి? 3.5 years యాక్చువల్గా ఇది 3-part ఫిల్మ్గా రాసుకున్న కదా. ఫస్ట్ ఒకప్పటి ఇద్దరు థిక్ క్లోజ్ ఫ్రెండ్స్ రైవల్ క్యాంప్లో ఎండ్ అయ్యారు, బట్ స్టిల్ దేర్ ఫ్రెండ్స్ అనే ఒక క్లోజ్. ఎందుకు జరగలేదు సినిమా? మీకు ఇంతమంది ఇద్దరు ఇలాంటి డ్రామాని మీరు థియేటర్కి రప్పించాలనుకోండి జనాల్ని, ఒక మినిమం స్టార్ పవర్ కావాలి కదా, ఉండాలి. ఒకరైతే పర్వాలా, ఇద్దరు కావాలా, ఇద్దరు 3 parts కావాలా. దట్ కమిట్మెంట్ వాజ్ అ బిగ్ ఛాలెంజ్. సో ఈవెన్ దో పీపుల్ వర్ అసలు ఎవరికైనా అప్రోచ్ చేయరా మీరు? లాట్ ఆఫ్ పీపుల్ లిసన్ టు ఇట్, దే వర్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్, బట్ దే వర్ స్కేర్డ్ ఆఫ్ ద లాంగ్ కమిట్మెంట్. సో అది ఐ రెస్పెక్ట్ అండ్ ఇట్ ఈస్. ఎందుకంటే ఇట్స్ నాట్ లైక్ ఎ ఫ్యాంటసీ లైక్ బాహుబలి లాంటి వరల్డ్ కాదు, వేర్ దెర్ ఇస్ అ బిగ్గర్ పే ఆఫ్ ఫర్ దట్ కమిట్మెంట్, ఆఫ్ కోర్స్, రైట్? ద గ్రాండర్ రీచ్ కానీ, అండ్ ఆబ్వియస్లీ ఇలాంటి డ్రామా ఎంత రీచ్ అవుతుందో కూడా మనకు తెలియదు, అది రీచ్ అయ్యే వరకు తెలియదు. ఇప్పుడు మీరు అంటే ఆయన ఇద్దరు ఏమైనా ఇన్స్పిరేషన్ మీకు ఇది తెలియకుండా ఉండొచ్చు, బట్ నాకేంటంటే ఇద్దరు ఇస్ అ గ్రేటర్ ఆర్ట్ పీస్. సో నేను చాలా సింప్లిస్టిక్గా అప్రోచ్ చేశాను నా క్యారెక్టర్స్ని, చాలా చాలా అప్రోచబుల్గా, డైజెస్టబుల్గా. ఇద్దరు ఇస్ విజువల్ అండ్ డైలాగ్ పోయిటరీ అది బేసిక్గా, రైట్? విజువల్ పోయిటరీ. దాన్ని మనం టచ్ చేయలేము. అంటే నేనేం చేశానంటే కొంచెం సింపుల్ అప్రోచ్ తీసుకున్నాను. ఎందుకంటే ఇద్దరు వచ్చినప్పుడు ఐ థింక్ అది థియేటర్లో కమర్షియల్గా ఇది అవ్వకపోకుండా తర్వాత టైం లైన్లో నిలిచిపోయింది మనకి. లైక్ ఆ ప్యాషన్ ఉన్నోళ్ళు, ప్యాషనేట్ ఫిల్మ్ లవర్స్ సినిమా అది. ఐ వాంటెడ్ మై సభ టు బి మోర్ యాక్సెసిబుల్ ఫర్ వెరీ కామన్ ఆడియన్స్. ఒక మాస్ అప్రోచ్ ఉంది, బట్ స్టిల్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ డీపర్ పోయిటరీ, డీపర్ లేయర్స్ ఇన్ అ వెరీ సింప్లిస్టిక్ ట్రాన్స్లేషన్. అంటే సున్నితంగా, అందరికీ సరళంగా, అందరికీ అర్థమయ్యేటట్టుగా, మరి మీరు కవిత్వంలాగా చెప్తారు, గ్లామర్. అది సో చచ్చిపోతారు చూడలేదు. కానీ మనం చూస్తాం, మనం ఎంజాయ్ చేస్తాం. మనం అంటే ఇప్పుడు ఇట్ హ్యాస్ టు బి వ్యూడ్ బై వన్ అండ్ ఆల్ కదా. ఇట్స్ ఎ పాపులర్ స్టోరీ. మీరు అవునన్నా కాదన్నా బయటికి వెళ్ళింది అదే పబ్లిక్ లోకి. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు అనకట్ల లక్ష్మీభారతి గారి క్యారెక్టర్ కూడా ఉంది ఇందులో. ఆవిడ షీఈస్ ది వన్ హూ హస్ కంప్లీట్లీ చేంజ్డ్ ది ఫేస్ ఆఫ్ ఆంధ్ర పాలిటిక్స్. కాదండి, వాళ్ళ ఎవరు మీరు చెప్పిన వాళ్ళు ఎవరు లేరండి. మరి ఆ మాట చిన్న పాసింగ్ డైలాగ్ ఒకటి ఉంది, ఆవిడే అన్ని ఇన్వాల్వ్ అవుతున్నది, ఆవిడే చూస్తున్నది. సో సుశీల కుమార్ అని ఒక మేకప్ ఆర్టిస్ట్, రైట్?
ఐరావతి బస్సు అని ఒక సెంట్రల్ వాట్ యు సే ప్రైమ్ మినిస్టరియల్ కైండ్ ఆఫ్ క్యాండిడేట్. మిగిలిన అన్ని లైక్ చేకూరి బాబురావు అంటారా, పోతినేని రమేష్ అంటారా, శివాజీరావు అనే ఒక బిజినెస్ మ్యాన్ ఆర్ ఆల్ దీస్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ మై ఇమాజినేషన్. ప్రాబ్లీ దేర్ మైట్ బి అన్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ ఈవెంట్స్ అండ్ థింగ్స్ లైక్ దట్. అఫ్ కోర్స్, బట్ లక్ష్మీభారతి గారు ఇది వాళ్ళే అని చెప్తే ఏమవుతుంది? కర్ణుడు లేని భారతుల్లాగా లక్ష్మీభారతి గారు లేని ఆంధ్ర పాలిటిక్స్ you won't see that character in the first season. ఫస్ట్ సీజన్ లో ఉండదు. సో ఓకే, బట్ షీ ఈస్ దేర్. పాసిబ్లీ షీ మై. ఎవరు గురించి చెప్తారు? లక్ష్మీభారతి గారు లేరు, ఆ క్యారెక్టర్ లేదా? అది లేదు. టోటల్ మీ కథలోనే సుశీల కుమార్ అని ఒక మేకప్ పట్టిస్తుంది. కాదు, ఆవిడ కథలోనే లేరు, మీరు రాసుకున్న కథలోనే లేరు. ఓకే, అయితే ఇది కొత్తగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఓపెన్ చేసిన సీన్ ఏంటి ట్రైలర్ లో? అదే నేను చెప్పేది, మేకప్ ఆర్టిస్ట్ అంటున్నాను కదా. కాదండి, అగైన్ దేర్ ఆర్ అదర్ క్యారెక్టర్స్ అంటున్నాను నేను మీకు. నేను ఒకటి చెప్తాను మీకు, సేమ్ డ్రామాటిక్ ఎఫెక్ట్ని మనము, డ్రామా ఇస్ సేమ్ అండి ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్, ఇన్ అవర్ పవర్ స్ట్రగుల్స్. అది ఒక్కొక్కరి జీవితంలో ఒకలా జరుగుతుంది. సో వాట్ ఐ మీన్ టు సే ఈజ్, నేను అనుకుంటున్న ఒక భావజాలాన్ని వ్యక్తపరచడానికి కథ రాయగలను, కానీ ఒకరి జీవిత చేతుల్లో చెప్పడం వల్ల భావజాలం రాదండి. మన భావజాలంతో ఎవరైనా క్యారెక్టర్ని తీసుకోవచ్చు ఇన్స్పిరేషన్, తప్పలేదు. కానీ నేనేమంటే, ఇప్పుడు జనరల్గా బయోపిక్స్ చేసేటప్పుడు అంటే ఈ వ్యక్తి గొప్పతనం చూడండి అని చెప్పి తప్పు కూడా లేదు. అది చూడాలా, అది నేర్చుకోవాలి మనం. గాంధీ గారి సినిమా మీద గాంధీ చేసినట్టు కానీ, లేకపోతే అలా వచ్చిన బయోపిక్స్ అన్ని బ్యూటిఫుల్లీ మేడ్ బయోపిక్స్, వాళ్ళ ఇన్స్పిరేషనల్ జర్నీస్ చూడవచ్చు. సింగిల్ బయోపిక్. మహాత్మా గాంధీ సినిమా చేసినప్పుడు స్క్రిప్ట్ మీదే 15 ఏళ్ళు స్క్రీన్ ప్లే రాయడానికి. దట్ ఈస్ హౌ ఛాలెంజింగ్ ఇట్ ఈస్ టు గో ఇన్ టు బయోపిక్స్ అకార్డింగ్ టు మీ. నేను ఎంటర్ అయితే రాదర్ నేను ఒక ఎమోషన్ మీద కథ రాసుకున్నప్పుడు రిలవెన్సెస్, రిలేటబిలిటీస్ యాక్సిడెంటల్గా ఫామ్ అవుతూ రావచ్చు కథ చెప్పే జర్నీలో, ఆ కనెక్టివిటీ కోసం. అవే నా సబ్కాన్షియస్ మైండ్లోంచి రావచ్చు కాన్సిడెంటల్గా. ఎందుకంటే మన కథలు ఎక్కడి నుంచి వస్తాయండి? మన బుర్రలోకి వెళ్ళిన ఇన్ఫర్మేషన్ లోపల నుంచే కదా బయటకు వస్తాయి. అంతే, మన అబ్జర్వేషన్స్, మన అనుభవాలు. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ వీఆర్ బోర్న్ విత్ యాజ్ అ బ్లాంక్ పేపర్ కదా. అవును, ఆ పేపర్ మీద రాయబడిందే మన రాత అవుతుంది, మన ఆలోచనలు అవుతాయి, మన మైండ్ ఎలా పనిచేస్తుంది అవుతుంది. దానిలోంచి మనం కథ చెప్పడం, లైక్ ఇందాక నేను మీకు మిర్రర్ ఎగ్జాంపుల్ చెప్పాను చూడండి, అలా రిఫ్లెక్షన్స్ నా మిర్రర్ ఎఫెక్ట్ తోటి వస్తుంది. కాబట్టి నేను వాళ్ళ కథని చెప్పి తీసినా కూడా అది నా కథే అవుతుంది. కాబట్టి అదేదో నేను కల్పిత కథకే ఫిక్స్ అయిపోతాను. ఫిక్స్ అయితే అదే డిక్లేర్ చేస్తే సరిపోతుంది. డిక్లేర్ చేయడం కాదు, నేను ఫిక్స్ అయ్యి అలాగే తీసుకు, ఆ లిబర్టీ ఉంటుంది నాకు. నేను ఎమోషన్ మీద ఫోకస్ చేయొచ్చు. అదే ఫ్యాక్ట్స్లో ఎమోషన్ ఉంటుంది. రాదర్ యూ షేప్ ద ఫ్యాక్ట్స్ టువర్డ్స్ సర్టెన్ ఎమోషన్. కరెక్ట్. ఇది మీ ఆర్గ్యుమెంట్ బాగుంది, మీ ఆర్గ్యుమెంట్ బాగుంది. కానీ అసలు మీరు సినిమాలకి ఎందుకండి మీరు డైరెక్ట్ ఫీచర్ ఫిల్మ్స్ కి దూరం అయ్యారు? ఇది ఫీచర్ ఫిల్మ్ అనే అంబిషన్ తో వచ్చారు. అవును, మరి కాదు, ఇప్పుడైతే దూరం కాలేదు. ఆల్మోస్ట్ క్లోజింగ్ స్టేజ్ లో ఉన్నా. నెక్స్ట్ స్క్రిప్ట్ అది ఎనీ మూమెంట్. ఎవరికి హీరో ఎవరండి? అది ఇప్పుడు చెప్పలేను, అఫీషియల్ అయ్యే టైంలో. కానీ నేను అది మేము చాలా చాలా ఎక్సైటింగ్ గా చేయాలనుకుంటున్నాం. ఇది న్యూస్ బయట అసలు నాకు ఆ టార్గెట్లు ఏం లేవండి. ఇది నేను ప్యూర్గా తెలుగు కథలా. మీరు పాన్ ఇండియా మీరు పాన్ ఇండియా అనకపోతే మీ క్రేజ్ పడిపోతుంది. పర్లేదులేండి, ఇండస్ట్రీ ఇలాగే ఉండిపోతాను. నేను బుడ్డి సినిమా చేసుకుంటాను, అంతేనా? నేను హ్యాపీగా ఉండే సినిమా చేసుకుంటాను. కానీ నేను మీ కెరీర్లో చూసిన ఒక ఫీచర్, మీ క్యారెక్టర్లు హీరోలు ఎందుకండి ఒప్పుకోరు? ప్రస్థానంలో మహేష్ బాబు ఒప్పుకోలేదు, గోపిచంద్ ఒప్పుకోలేదు అని విన్నాను. మహేష్ బాబు గారికి ఎప్పుడు చెప్పలేదు. విన్నాను నేను చాలా సీరియస్గా విన్నాను. ప్రస్థానం కథ ముందు మహేష్ బాబుకి చెప్పారు, తర్వాత గోపిచంద్కి, రవితేజకి. లేదండి, ఈ ముగ్గురులో ఎవరికి చెప్పలేదు మీరు? రవితేజ గారిని అప్రోచ్ అయ్యాను, ఆయన వెళ్ళలేదు, ఆయన దగ్గరికి వెళ్ళలేకపోయాను. మధ్యలో మేనేజర్ విన్నారు, ఆయన కన్విన్స్ అవ్వలేదు. గోపిచంద్కు మాకు ఒక ఫ్రెండ్షిప్ ఉండింది, తనకి చెప్పాను. అంటే అగైన్ అప్పటికి అందరూ ఏంటంటే మంచి కామెడీ, రొమాంటిక్ కామెడీ తీశాడు వెన్నెల, ఆ కళ్ళతో చూస్తున్నాను నేను. సడన్గా నేను కంప్లీట్గా ఇంకొక వేరే ఫిల్మ్ మేకర్ లాగా వచ్చి ఇంకొక కథ చెప్పాను. ఈ వెన్నెలాకిను నేను అప్పటి వరకు ఉన్న నా విజిటింగ్ కార్డుకిను నేను కొత్త విజిటింగ్ కార్డుతో వచ్చాను ప్రస్థానం. సో అలాంటి కథ చేస్తుంటే నమ్మేవాళ్ళేమో. అందుకని ప్రస్థానం తర్వాత అందరూ ప్రస్థానం లాంటి కథ కావాలని ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. కానీ వెన్నెల తీసిన దేవాకి ప్రస్థానం కథ నమ్మేవాళ్ళు లేరు. అది సహజం కూడా, ఐ కెన్ అండర్స్టాండ్. మరి ఎందుకు మీరు దాన్ని పట్టు కూర్చున్నారు? ప్రస్థానాన్ని ఓన్లీ ఐడియాలజీ మీద బేస్ అయిపోయాయి. అది కూడా ఎప్పుడు ఆ టైంలో ప్రస్థానానికి
ఎండ్ ఆఫ్ ద డే నాకు ఏంటంటే ఒక కథ ప్రపంచంలో ఇరుక్కుపోయాను అనుకోండి, ఆ కథ డెలివరీ అయ్యే వరకు బయటికి రాలేను. అవును 2005 ఎక్కడ వెన్నెల, తర్వాత నెక్స్ట్ ఫిల్మ్ గ్యాప్ వస్తుంటుంది. 10 ఏళ్ళు గ్యాప్ 5 దేనికి? వెన్నెలకి ప్రస్థానంకి 4 years. 4 years. వెన్నెల ప్రస్థానం అదే అన్ని. అది ఎందుకు 10 కదా దేవుడు ఒక ప్యాటర్న్ క్రియేట్ చేసినట్టున్నాడు. కొన్ని సిచ్యువేషనల్గా తయారవుతున్నాయి, అలాగా కొన్ని ఇంటెన్షనల్గా తయారవుతున్నాయి. సో ఐ డోంట్ నో. అది ఇప్పుడైతే మాత్రం మీకు 3 సినిమాలు ఇస్తున్నాం 3 yearsలో. గ్రేట్. ఎందుకంటే ఒక డిఫరెంట్ డైరెక్టర్ నుంచి సినిమాలు వస్తే ఒక వేరే విండో ఓపెన్ అవుతుందండి. అందుకని నేను ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యు ఆర్ డూయింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. దేర్ లాట్ ఆఫ్ ఎక్సైటింగ్ న్యూ డైరెక్టర్స్ ఆర్ ఆల్సో కమింగ్. యూనో అది ఓపెన్ అవుతుంది. ఏదైనా మీ థాట్ అన్నది కూడా వస్తే బయటికి కొత్త సినిమాలు. అండ్ ఈవెన్ నాకే నన్ను నేను కొత్తగా రీఇన్వెంట్ చేసుకునే ప్రాసెస్లో ఉన్నాను. నెక్స్ట్ సినిమా డెఫినెట్గా క్యాస్ట్, పాలిటిక్స్ ఇట్లా ఆ పదాలు కూడా ఉండవు, ప్రపంచంలో ఉంటుంది కంప్లీట్. అంటే ఏంటి మళ్ళీ వేరే యూఆర్ క్రియేటింగ్ అనదర్ యూనివర్స్, న్యూ యూనివర్స్. ఐ రీఇన్వెంటెడ్ దేవ 2.0 వస్తాడు నెక్స్ట్. దేవ 2.0. సో అట్లీస్ట్ ఈసారైనా మీరు చాలా కమర్షియల్, మోర్ పాపులర్ ఫిల్మ్, అంటే అందరూ చూడగలిగేది. ఆయన ఏ యాక్చువల్గా అది మైసభతో స్టార్ట్ అవుతుంది చూడండి. ఓ ఫ్యాంటాస్టిక్. ఎందుకంటే మీలాంటి డైరెక్టర్లు ఇండస్ట్రీకి అవసరం అండి. ఒక కొత్త థాట్తో సినిమా చేయగలిగి, ఒక కొత్త థాట్ని ఇంజెక్ట్ చేయగలిగి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ యువర్ రియల్లీ ఇండస్ట్రీ బ్యాడ్లీ నీడ్స్ డైరెక్టర్స్ లైక్ యూ. థ్యాంక్ యూ. at the present situation. And I hope I live up to that your wish basically. 100%. I wish you all the best అండి. అండ్ ఇది రేపు 7th August నుంచి స్ట్రీమింగ్ అవుతున్నారు కాబట్టి షో రిలీజ్ అయిన తర్వాత మీరు చూడండి, మళ్ళీ ఇంకొక కన్వర్సేషన్ చేద్దాం. తప్పకుండా. వెరీ ఇంట్రెస్టింగ్. కానీ ఇప్పుడు మాత్రం అసలు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు మీరు. అసలు ఏంటి, క్యాస్ట్ బేసా ఇది లేదా పొలిటికల్ బేసా, టీడీపీ ఫిల్మా, లేకపోతే జగన్ ఏమైనా అష్యూరెన్స్ అయితే జగన్ గారు ఏమైనా వెనకాతలుండి మీ చేత వైఎస్ఆర్సీపీ లేరండి, నా వెనక ఎవరు లేరు కాబట్టి నేను ఒంటరిగా సినిమాలు చేసుకున్నా. నా చిన్న టీము, నా ప్రస్థానం ప్రొడ్యూసర్తో చేస్తున్నా. అది ఇది ఎంతవరకు వెళ్తుందండి? జగన్ గారు ఎంట్రీ వరకు అంత దూరమే. లైక్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 28-30 year old పీపుల్ గురించి మాట్లాడుతున్నాను, ఆ జర్నీ గురించి మాట్లాడుతున్నాను. సో ఈ ప్రెసెంట్ ఏముండదు, ప్రెసెంట్ వరకు వెళ్ళే ఉద్దేశం కూడా లేదు మాకు. చేయవలసి వస్తే అసలు నాకు పాలిటిక్స్ అంటే బోర్ కొడుతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అట్మాస్ఫియర్ అనేది. ఇదేంటంటే ఇందులో ఒక చామ్ ఉంది. కొత్త ఎమోషన్ వేరు కదా. స్టిల్ ఒక మంచి రామ్ కామ్ చేయాలనుంది, ఒక లవ్ స్టోరీ చేయాలనుంది, ఒక వేరే స్పేస్ లో ఒక వరల్డ్ బిల్డింగ్. దానికి మీరు చెయ్యాల్సింది ముందు ఒకటి ఉంది. ఇంటర్వ్యూలో భగవద్గీత మీద ప్రమాణం చేసి నేను అంతా నిజమే చెప్తాను టైప్ లోని, నేను పాలిటిక్స్ వైపు వెళ్ళను, ఇంకో దాని వైపు వెళ్ళను, ప్యూర్ వెన్నెల రామ్ కామ్ అలాంటివే నేను ఇస్తా అని మీరు ఆ ప్రమాణం నేను నెక్స్ట్ చేయబోయే సినిమాకి ఇస్తున్నాను. నెక్స్ట్ చేయబోయే సినిమాలో మీకు పాలిటిక్స్, క్యాస్ట్ ఇప్పటి వరకు చూసిన దేవ వేరు, నెక్స్ట్ సినిమాలో నుంచి వచ్చే దేవగట్ట వేరు. ఆడు ఇంకొక పేరేసి చూసినా కూడా మీరు కొత్త డైరెక్టర్ లాగా కనిపిస్తారు. సో యు నీడ్ ఓన్లీ వన్ భగవద్గీత. నీడ్ అనేది కాదు, అంతే నీడ్ అని కాదు. ఎప్పుడు కూడా కొత్త ప్రపంచం ఎక్కువ ఎగ్జైట్ చేస్తుంది కదండి, ఎగ్జాక్ట్ కథ రాయడానికి అనేది. అలా దట్స్ దేర్ ఇస్ అ వరల్డ్ ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్. వెరీ నైస్. ఇట్స్ లుకింగ్ వెరీ ఎక్సైటింగ్. వెరీ నైస్. లెట్స్ సీ. రియల్లీ మోస్ట్ వెల్కమ్. వెల్కమ్ ఇన్ టు ది వరల్డ్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ మేకింగ్ అగైన్. మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది మీకు. ఈ గ్యాప్ కి ఇయర్లీ 1 film అన్నంత యావరేజ్ లో కంటెంట్ వస్తుంది ఇప్పుడు. అండ్ బై ద వే దిస్ ఇస్ అగైన్ ఐ డిడ్ ఇట్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ అనదర్ రైటర్ కాల్డ్ కిరణ్ జయకుమార్. ఐ థింక్ నా కన్వర్సేషన్ తో తను ఓవర్ షాడో అయిపోతున్నాడని ఐఎమ్ మేకింగ్ ఇట్ అ పర్పస్ఫుల్ థింగ్ టు మెన్షన్ హిమ్. ఈక్వలీ ఐఎమ్ షేరింగ్ డైరెక్టర్స్ క్రెడిట్ విత్ హిమ్, దో ఐమ్ ద షో రన్నర్. అండ్ ఓవరాల్గా జెనసిస్ నాతో స్టార్ట్ అయినా కూడా ఐ టుక్ లాట్ ఆఫ్ కంట్రిబ్యూషన్ ఫ్రమ్ హిమ్, from the writing side as well as directorial ga నాకు help cheyadanta kuda. So I would love to mention him as well, to take whatever the credit that comes with my sabha, and I'm hopeful that it will only be positive. It will be positive. Yeah. It will be positive. Yeah, thank you. Good luck. All thank the very best. Thank you. ఇది దేవగట్ట గారి రేపు August 7th మనందరి ముందుకు రాబోతున్న మయసభ. కాబట్టి మనం అందరం మయసభలో దుర్యోధనుడు గారి లాగా మనం కూడా మయసభలో సంచరించి విహరించి ఆ కథ ఏంటో తెలుసుకుందాం, సన్మానం తీసుకుని. లెట్ us wait for the explosion of a story between two giants, Dr. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు
అండ్ చంద్రబాబు నాయుడు గారు. అయ్యా సార్, అది మీ ఊహ చెప్పండి, నా ఊహ నా కథని చెప్పకండి. సో అది కాదా ఏంటన్నది మనం రేపు మీరు తెలుసుకోండి. 7th తేల్చుకుందాం మనందరం. అప్పుడు ఈ సంగతి ఏంటో చూద్దాం. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.